టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 2.5 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడతామని, గతంలో 32,000 ఎకరాలను ఎలాంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని నారాయణ చెప్పారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇవాళ పొంగూరు నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఓకే సార్. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలు ఒక చిన్న లిటిగేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టాలని ఇచ్చారు. ఇది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశంతో రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులను మూడు ముక్కలు ఆటాడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలుకి కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించాం, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధాని ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగాను. దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్టాబాద్, అస్థానా, అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం